హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాధక్ ది అచీవర్స్. సో లాస్ట్ క్లాస్లో మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో ఆ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో సో లెక్చర్ 1లో ఐ గేవ్ ద ఇంట్రడక్షన్ టు ద రిలేటివ్ మోషన్ ఇన్ 1D అండ్ సో ద రిలేటివ్ మోషన్ ఇన్ 2D కూడా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ చేసాం. సో మనకు బేసిక్గా రిలేటివ్ మోషన్ ఇన్ 2Dలో సో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్, రివర్ బోట్ క్వశ్చన్స్, ఇంకొకటి కొలిజన్స్. ఓకేనా? So in today's class, so we are going to discuss in detail about the rain man problems and the river boat questions. So మీకు relative motion 2Dలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా this video is the complete solution. So మీకు each and every concept in detail గా explain చేస్తాను. So open your notes and start writing. ఓకే, సో ఆల్రెడీ మనకు రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి మీకు లాస్ట్ క్లాస్లో కొంచెం కాన్సెప్ట్ ఇచ్చాను. సో ద డిఫరెంట్ సినారియోస్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, అంటే ఆ వెక్టార్ రెయిన్ వెక్టార్ని ఎలా తీసుకోవాలన్నది సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఇచ్చాను. సో టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ కాన్సెప్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ బై టేకింగ్ సమ్ క్వశ్చన్స్ హియర్. సో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ కూడా తీసుకొని చేద్దాం. సో ద సేమ్ థింగ్ విత్ ద రివర్ బోట్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, చలో. సో ఫస్ట్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, రిలేటివ్ మోషన్ ఇన్ 1D చేసాం. సో లెట్ సపోజ్ రిలేటివ్ మోషన్ ఇన్ 1Dలో ఇఫ్ యూ హ్యావ్ టు రైట్, సో ఇదేంటి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, అవునా? రిలేటివ్ మోషన్ ఇన్ 1D ద జనరల్ ఫార్ములా మనం ఎలా రాస్తాం, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. వాట్స్ ద ఫార్ములా ఫర్ దిస్? సో వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో మనం యాక్సలరేషన్కైనా రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ కూడా రాయొచ్చు. సో రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ యూ కెన్ రైట్ ద ఫార్ములా, అండ్ రిలేటివ్ యాక్సలరేషన్ యూ కెన్ రైట్ ద ఫార్ములా, అండ్ రిలేటివ్ వెలాసిటీ ఆల్సో యూ కెన్ రైట్ ద సేమ్ ఫార్ములా, సేమ్ ఫార్మాట్. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనకు ద రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి సో ఐ గేవ్ ద డిఫరెంట్ సినారియోస్. సో రెయిన్ వర్టికల్గా ఫాలో అవుతున్నప్పుడు హౌ టు టేక్ ద వెక్టార్. ఓకేనా? సో రెయిన్ ఇలా స్లాంట్గా ఫాలో అవుతున్నప్పుడు హౌ డు వి టేక్ ద వెక్టార్. సో ద డిఫరెంట్ సినారియోస్ ఐ ఎక్స్ప్లెయిన్ కదా. సో ఇక రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకోండి. సో దెన్ వి టేక్ ద రెయిన్ వెక్టార్ యాజ్ మైనస్ సమ్ వాల్యూ ఎక్స్ జే క్యాప్. సో వర్టికల్ కాబట్టి మైనస్. సో అదే రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకోండి. సో దెన్ రెయిన్ విల్ హ్యావ్ ది 2 కాంపోనెంట్స్. సో ఇట్ సైడ్ ఒక కాంపోనెంట్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ ఒక కాంపోనెంట్ ఉంటుంది, రైట్? సో అలా కాకుండా రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకోండి. సో రెయిన్ ఇలా పడుతుంటే సో ఇట్ సైడ్ ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇట్ సైడ్ ఒక కాంపోనెంట్ ఉంటుంది, అవునా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సినారియోస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఇప్పుడు లెట్స్ టేక్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దీస్ సినారియోస్ అండ్ సాల్వ్. ఓకే, చలో. సో లెట్స్ టేక్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు రిలేటివ్ మోషన్లో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు క్వశ్చన్ అర్థం చేసుకొని డయాగ్రామ్ డ్రా చేస్తే 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ డన్. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతుంటారు ఫస్ట్. సో ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ క్లియర్లీ. సో ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ తీసుకుంటాను, ఈచ్ సినారియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ సీ హియర్, ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ with 3 meters per second due east. So rain is falling vertically down, so with a speed of 4 meters per second. So now find the direction in which the man should hold his umbrella so that it does not wet him. So ante rain lo tadavukuntu undali ante so atanu enta angle toni aa umbrella ni pattukovali. So first understand the situation. Person ఎటువైపు నడుస్తున్నాడు? ఫస్ట్ a person is walking 3 meters per second due east. సో ఇక్కడ డ్రా చేస్తా చూడండి డయాగ్రామ్. సో ద మ్యాన్ ఈజ్ వాకింగ్, ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3 meters per second. సో డ్యూ ఈస్ట్ కాబట్టి దాన్ని నేనేం చేసుకుంటున్నానంటే సో ఐ క్యాప్ తీసుకుంటున్నా. సో ఈస్ట్ డైరెక్షన్లో కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి సో ఐ క్యాప్ తీసుకుంటున్నాను. సో ద రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 4 meters per second. సో ఇప్పుడు రెయిన్ ఎలా ఫాలో అవుతుంది? ద రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్. సో రెయిన్ వర్టికల్గా ఫాలో అయినప్పుడు సో హౌ డు వి కన్సిడర్ ద సినారియో? సో వెక్టార్ ఎలా తీసుకుంటాం? దిస్ ఈజ్ ద రెయిన్ వెక్టార్ కదా. సో ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఈజ్ మైనస్ 4j క్యాప్ అని తీసుకోవచ్చా? ద మైనస్ 4j క్యాప్. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర రాయండి. ఏదైనా కూడా రైట్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సి ద వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ with respect to ground we know. So with respect to ground he is moving at a speed of 3
ఐ క్యాప్. సో దాన్ని అలా ఉంచేసేయండి. ఓకే. సో నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ సో విత్ గ్రౌండ్ ఇచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ ద గ్రౌండ్ ఈజ్ సో 4 మీటర్ పర్ సెకండ్. సో దీన్ని ఏం చేస్తానంటే -4 జే క్యాప్ రాస్తున్నాను, డౌన్వర్డ్ కదా. సో -4 జే క్యాప్. సో ఇది ఎప్పుడైనా కూడా కంప్లీట్గా తీసుకోండి దీన్ని. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్. సో ఇప్పుడు ద పర్సన్ షుడ్ ఈ డైరెక్షన్లో నడుస్తున్నాడు. ద పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్ సైడ్ నడుస్తున్నాడు. సో ఇప్పుడు ఇలా మూవ్ అయ్యే పర్సన్కి జనరల్గా రెయిన్ ఇలా స్ట్రైట్గా పడుతుంది. జస్ట్ జనరల్ సినారియో అర్థం చేసుకోండి అమ్మా. సో రెయిన్ ఇలా పడుతుంది. సో నేను ఇక్కడ స్టాండ్ అయి ఉన్నాను అనుకో, నా మీద రెయిన్ వర్టికల్గా పడుతుంది. బట్ అలా కాకుండా ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ ముందుకు పరిగెడుతున్నాను అనుకోండి, సో అప్పుడు రెయిన్ ఏమవుతుంది, సో ఇట్లా నా మొహం మీద పడేట్టు ఉంటుంది కదా. సో ఇలా వర్టికల్, కొంచెం స్లాంట్గా, అవునా. సో ద సేమ్ థింగ్ ఇక్కడ రెయిన్ యాక్చువల్గా వర్టికల్గా పడుతుంది, బట్ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే మూవ్ అవుతున్నాడు. సో పర్సన్ మూవ్ అవుతున్నాడు కాబట్టి సో నో లాంగర్ ద రెయిన్ సీమ్స్ టు బి వర్టికల్. సో అతనికి కొంత యాంగిల్తో పడుతుంది రెయిన్ ఇప్పుడు. సో అంటే ఇప్పుడు యాంగిల్తో పడ్డప్పుడు సో ఇఫ్ ఈ హోల్డ్ ద అంబ్రెల్లా స్ట్రైట్, ఇలా స్ట్రైట్గా పట్టుకున్నాడు అనుకో తడిచిపోతాడు, అవునా. సో ఇప్పుడు విత్ వాట్ యాంగిల్ ఫైండ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద మ్యాన్ షుడ్ హోల్డ్ హిస్ అంబ్రెల్లా. సో విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్, సో ఎంత యాంగిల్తో అంబ్రెల్లాని పట్టుకోవాలి, అది క్వశ్చన్. సో ఇలాంటి రిలేటివ్ వెలాసిటీ క్వశ్చన్స్లో ఫస్ట్ మనకి ఏవైతే 2 ఇచ్చారో పర్సన్, రెయిన్, సో ఆ రెండింటికి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ తీసుకోండి. ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఐఎమ్ టేకింగ్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్. సో అంటే విత్ రెస్పెక్ట్ టు పర్సన్ రెయిన్ ఎలా పడుతుంది, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్. సో మనకు అది తెలిసిందనుకోండి, సో అప్పుడు ఆ డైరెక్షన్లో అంబ్రెల్లాను హోల్డ్ చేయొచ్చు, అవునా. సో వాట్స్ ద ఫార్ములా ఫర్ దిస్, వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, రైట్. సో వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆల్రెడీ మనకు తెలుసు. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ -4 జే క్యాప్. సో ఇది మైనస్. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విచ్ ఈస్ 3 ఐ క్యాప్. సో అంటే దిస్ ఈజ్ అ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ఈ వెక్టార్ ఎలా ఉంది చూడండి, సో -4 జే క్యాప్ -3 ఐ క్యాప్. సో అంటే see here. So the velocity of the rain is 4 I cap. Let me take the other color. So see here. So downward ఏమో -4 J cap. Okay. So ఇది వచ్చేసి -3 I cap. అంతేనా. దిస్ ఈజ్ అ -3 I cap. సో ఇప్పుడు రెయిన్ ఎలా పడుతున్నట్టు, దీనికి రిజల్టెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, ఒకటేమో -4 J cap ఉంది, ఇంకొకటేమో -3 I cap ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి రిజల్టెంట్ ఎలా ఉంటుంది, the resultant vectors concept, the resultant will be in between these two, అవునా. సో అంటే సో ఇప్పుడు డైరెక్షన్ తెలిసిందా మనకు, ద రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ద రెయిన్ ఈజ్ ఫాలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, రెయిన్ ఇలా పడుతుంది, ఓకేనా. సో రెయిన్ ఇలా పడుతుంది. సో ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. సో ఎంత యాంగిల్తో పడుతుంది అన్నది మనం ఫైండ్ చేయాలి, ఓకేనా. సో ఎలా ఫైండ్ చేస్తాం, సో సీ హియర్ ద సింపుల్, ఇది మనకి 4. సో ఇది ఎంత, దీని మ్యాగ్నిట్యూడ్ 3, సో దీని మ్యాగ్నిట్యూడ్ 4, అవునా. వర్టికల్గా ఇది రెయిన్ ఏమో 4, మ్యాన్ ఏమో 3. సార్ ఇది ఇటువైపు ఎందుకు తీసుకున్నారు సార్, అదే నా డౌట్. సో మనకు వెక్టార్ చూడండి, -4 J క్యాప్, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఏమొచ్చింది మనకు వెక్టారు, -4 J క్యాప్ -3 I క్యాప్. సో ఈ వెక్టార్ రిజల్ట్ అంటే ద రెయిన్ డైరెక్షన్, సో ఆ వెక్టార్ డ్రా చేశాను ఫస్ట్ మనకు. సో దాని రిజల్టెంట్ ఏమవుతుంది, ఆ రెండింటి మధ్యలో నుంచి ఇలా వస్తుంది రిజల్టెంట్. సో అంటే ద రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద డైరెక్షన్ ఆఫ్ ద రెయిన్. క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొంచెం సింపుల్ బేసిక్ థింగ్. సో ఇక్కడ లెట్స్ ప్యారలల్ షిఫ్ట్ దిస్ వెక్టార్, ఈ వెక్టార్ని ఇటువైపు ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నా. ఇటువైపు ప్యారలల్ షిఫ్ట్ చేస్తే సో షల్ ఐ సే ఇది 3, ఇటువైపు ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది 4 అవుతా. వెక్టార్ ప్యారలల్ షిఫ్టింగ్ అలౌడ్ కదా. సో ఈ వెక్టార్ని ఇటువైపు తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, లెట్ దిస్ యాంగిల్ బి టీటా. సో ఈ యాంగిల్ టీటా అనుకోండి. సో ఈ యాంగిల్ టీటా అయితే సో లెట్ మీ టేక్ నెక్స్ట్ స్లైడ్లో రాస్తా చూడండి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ద tan థీటా. ఇక్కడ డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తాను, ప్రాపర్గా చూడండి.
సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ వెక్టార్ ఏమొచ్చింది మనకి, ఇటువైపు 3i క్యాప్ మైనస్ 3i క్యాప్. సో డౌన్ సైడ్ ఏమో వెలాసిటీ ఆఫ్ రెయిన్, ఇది వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇది వచ్చేసి 4j క్యాప్, రైట్. సో ఈ రెండింటికి ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేశా, ఇక్కడికి. సో ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది 4 అవుద్దా, జస్ట్ ఐఎమ్ టేకింగ్ ద మ్యాగ్నిట్యూడ్. సో ఇది 3, ఇది 4. సో లెట్ దిస్ యాంగిల్ బి టీటా. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఐఎమ్ టేకింగ్ tan theta. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అవునా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు tan theta, ఇక్కడ ఆపోజిట్ ఏంటి, వాట్ ఈజ్ ఆపోజిట్, 4/3. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ గాట్ 4/3, అవునా. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు 4/3. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ యాంగిల్ తెలిస్తే రెయిన్ ఏంటి ఇలా పడుతుంది, రెయిన్ ఇలా పడుతుంది కదా. సో రెయిన్ ఇలా పడుతున్నప్పుడు సో మనకి ఈ యాంగిల్ తెలిసింది అనుకోండి. సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ దిస్ యాంగిల్ బికాస్ దీస్ టూ ఆర్ ద వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. ఈ యాంగిల్ తెలిస్తే ఈ యాంగిల్. సో బెటర్ ఏం చేయండి అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ వన్, ద ఈజీ థింగ్ దట్ వీ కెన్ డూ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ దిస్ వెక్టార్, ఈ వెక్టార్ని షిఫ్ట్ చేసే బదులు ఇది కూడా టీటా అని కూడా వదిలేసేయండి. సో బెటర్ లెట్స్ టేక్ టీటా ఇటువైపు తీసుకోండి, అటువైపు తీసుకున్నా నో ప్రాబ్లం. సో బట్ ఇది ఈజీగా ఉంటుంది చూడండి. టీటా ఇక్కడ తీసుకున్నారనుకోండి, సో టీటా ఇక్కడ తీసుకుంటే ఈ వెక్టార్ని షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను, ఈ పైన ప్యారలల్ వెక్టర్, ఈ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇది ఎంత అవుద్ది, ఇది 3, ఇది 4, అవునా. దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 4. సో ఈ పైన దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశాను కాబట్టి 3 అవుతుంది. సో ఇప్పుడు tan theta తీసుకోండి, ఈజీ అవుతుంది మీకు. సో ద tan theta ఈజ్ ఈక్వల్స్ టు 3/4, అంతేనా. ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఈజ్ 3, అడ్జసెంట్ ఈజ్ 4. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో మనకు ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ తెలుసు కదా, 3-4 ట్రయాంగిల్. సో లెట్ సపోజ్ ఇది 37 degrees, ఇది 53 degrees. బేసిక్ మ్యాథ్స్లోనే చెప్పాను మీకు ఈ ట్రయాంగిల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలని. సో 3, 4, 5, రైట్. సో ఆపోజిట్ ఈజ్ 3, అడ్జసెంట్ ఈజ్ 4. సో ఏ యాంగిల్ ఏదవుతుంది, 37 కదా. సో దేర్ ఫోర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 37 degrees ఐ కెన్ సే. టీటా అంతే కదా, tan 37 కదా. సో tan 37 ఈజ్ 3/4, అవునా. సో దేర్ ఫోర్ ఈ యాంగిల్ ఎంత ఇప్పుడు, 37 degrees. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 37 degrees, ఓకేనా. సో అంటే ఇప్పుడు పర్సన్ ఈ షుడ్ హోల్డ్ ఈజ్ అంబ్రిల్లా ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇలా ఇటు వెళ్తున్న పర్సన్ ఈ షుడ్ హోల్డ్ ఈజ్ అంబ్రిల్లా ఇన్ దిస్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. ఈ షుడ్ హోల్డ్ ఈజ్ అంబ్రిల్లా ఇన్ దిస్ డైరెక్షన్ సో దట్ హీ కుడ్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద రెయిన్. అర్థమవుతుందా. సో ఎంత, విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ 37 degrees హోల్డ్ చేయాలి, ఓకేనా. సో దేర్ ఫోర్ ద మ్యాన్ షుడ్ హోల్డ్ హిజ్ అంబ్రిల్లా at an angle of 37 degrees with respect to vertical. 37 degrees with respect to vertical, ఓకేనా. సో ఇది డైరెక్షన్. సో ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రెయిన్ అన్నారు అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ద మూవింగ్ మ్యాన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రెయిన్. ఇదే కదా మనకు రెయిన్ ఇలా పడుతుంది. సో ఈ రెయిన్ మ్యాగ్నిట్యూడ్ కావాలి మనకు. సో ఇది 3, ఇది 4. సో కంపల్సరీ ఇది 5 అవుద్దా, అంతే కదా మనకి ట్రయాంగిల్. సో ఇది 3, ఇది 4. సో ద హైపోటెన్యూస్ మస్ట్ బి 5 కదా. సో అంటే ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ స్పీడ్ సో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ స్పీడ్ అని రాసుకోండి బెటర్. సో ద స్పీడ్ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ స్పీడ్ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ 5, అంతేనా. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఇచ్చారా, యా. సో ఇట్ ఈస్ మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్. సో యాక్చువల్గా రెయిన్ ఏమో 4 మీటర్ పర్ సెకండ్తో పడుతుంది. బట్ యాజ్ అ పర్సన్ మూవ్ అవుతున్నాడు కాబట్టి సో ద రెయిన్ స్పీడ్ కొంచెం పెరుగుతుంది, అవునా. మనకి జనరల్గా మనం ఇక్కడ నిల్చున్నాం అనుకోండి, సో మామూలుగా రెయిన్ మామూలుగా పడ్డా కూడా సో జనరల్గా మామూలుగా కనిపిస్తుంది. అదే మనం పరిగెడుతున్నాం అనుకోండి, సో రెయిన్ ఇంకా ఎక్కువ స్పీడ్తో పడుతున్నట్టు కనిపిస్తుంది కదా మనకు. సో జస్ట్ ప్రాక్టికల్గా థింక్ చేయండి,
ఓకేనా. ద సేమ్ వే హియర్ ఆల్సో యాక్చువల్గా రెయిన్ ఇలా 4 మీటర్ పర్ సెకండ్తో పడుతుంది, బట్ పర్సన్ మూవ్ అవ్వడం వల్ల ఆ పర్సన్కి సో అది 5 మీటర్ పర్ సెకండ్తో పడుతున్నట్టు కనిపిస్తుంది. క్లియర్. సో మనకి ఎప్పుడైనా కూడా వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ తీసుకుంటే సో ద ప్రాబ్లం అన్నది ఈజీ అయిపోతుంది. సింపుల్ డయాగ్రామ్. ఓకేనా. క్లియర్. చలో నెక్స్ట్. దిస్ ఈజ్ అ ఫస్ట్ క్వశ్చన్. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ఇక్కడ సో వాట్స్ ద క్వశ్చన్ సేస్, టు ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 km/h ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ vertically downwards. So when he increases his speed to 6 km/h, so it appears to meet him at an angle of 45 degrees with respect to the vertical. So find the speed of the rain. Chalo. So ikkada first try to understand the question. So meeku to a man walking at the rate of 3 km/h. So person ఎటువైపు ఒకవైపు రన్ అవుతున్నాడు అనుకోండి, ఎటువైపు అయినా తీసుకోండి, దట్స్ అప్ టు యూ. మనకి ఇక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయలేదు కాబట్టి సో లెట్ సపోజ్ I am considering the person is moving towards east అనుకుంటున్నాను. సో ఎంత వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ 3 km/h అంట. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ క్వశ్చన్. సో ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఈ పర్సన్కి, ఈ మూవ్ అవుతున్న పర్సన్కి రెయిన్ వర్టికల్గా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే రెయిన్ యాక్చువల్గా వర్టికల్గా ఫాలో అవుతుందా? జనరల్గా ఆ మూవ్ అవుతున్న పర్సన్కి వర్టికల్గా కనిపిస్తుందంటే రెయిన్ వర్టికల్గా ఫాలో అవ్వట్లే, అవునా? సో రెయిన్ అన్నది కొంచెం స్లాంట్గా ఫాలో అవుతుంది. ఆ పర్సన్ మూవ్ అవుతున్నాడు కాబట్టి సో అతనికి అది వర్టికల్గా కనిపిస్తుంది. సో మీకు లాస్ట్ క్లాస్లో ఒక సినారియో చెప్పాను. సో జస్ట్ లెట్ మీ క్విక్లీ రీక్యాప్ దట్ సినారియో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కొంచెం ఈ ఒక్క షార్ట్ ట్రిక్ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ని మీరు జస్ట్ 30 సెకండ్స్లో చేయవచ్చు. జస్ట్ 30 సెకండ్స్, నాట్ మోర్ దాన్ దట్ ఆల్సో. ఆ టైం అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు. సో ఇప్పుడు సి రెయిన్ ఇలా పడుతుంది అనుకుంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. రెయిన్ ఇలా పడుతుంది. సో రెయిన్ ఇలా పడుతున్నప్పుడు పర్సన్ ఎటువైపు రన్ అయితే ఆ పర్సన్కి ఈ రెయిన్ అనేది వర్టికల్ కనిపిస్తుంది. రెయిన్ ఇలా స్లాంట్గా పడుతుంది. సో ఇలా పడుతుంది అనుకుందాం రెయిన్. సో రెయిన్ ఇలా పడుతుంది. సో ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో మూవ్ అయితే రెయిన్ అన్నది నాకు వర్టికల్ కనిపిస్తుంది. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. సో రెయిన్ ఇలా పడుతుంటే సో ఐ షుడ్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో అప్పుడు ఏమవుతుంది, ఎంత స్పీడ్తో వెళ్ళాలి? లెట్ సపోజ్ ఇది వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ అనుకుందాం. ఓకేనా. సో విచ్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ theta with respect to the vertical. So the rain is falling at an angle theta with respect to the vertical. సో ఇప్పుడు ఈ రెయిన్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయా? హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. సో ఇది ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఇంటూ సైన్ టీటా. వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఇంటూ సైన్ టీటా. కాంపోనెంట్స్ వెక్టార్స్ తెలుసు కదా అందరికీ. ఇది విఆర్ సైన్ టీటా అవుతుంది. సో టీటా ఎటువైపు ఉంటే అటువైపు, సో ఇది విఆర్ కాస్ టీటా అవుతుంది. సో ఇప్పుడు రెయిన్కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, విఆర్ సైన్ టీటా అండ్ విఆర్ కాస్ టీటా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే పర్సన్కి ఓన్లీ ఈ కాంపోనెంట్ ఉండాలి, ఈ కాంపోనెంట్ ఉండకూడదు. పర్సన్కి ఈ పర్సన్ మూవ్ అవుతున్నాడు అనుకోండి, సో ఓన్లీ రెయిన్ వర్టికల్గా కనిపించాలి. వర్టికల్గా కనిపించాలంటే ఏంటి, ఈ కాంపోనెంట్ ఉండకూడదు, అంతేనా? సో ఈ కాంపోనెంట్ ఉండకూడదంటే సో నేనేం చేస్తున్నానంటే ఈ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో, సో అంతే మ్యాగ్నిట్యూడ్తోని ఇటువైపు రన్ చేస్తున్నా. అప్పుడు నా వెలాసిటీ అండ్ ఆ కాంపోనెంట్ వెలాసిటీ రెండింటి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ 0 అవుతుంది కదా. ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఇక్కడ నిల్చున్నా, రెయిన్ ఇలా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా. సో ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. సో ఈ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తోని. సో ఇదంతా అయితే లెట్ సపోజ్ ఇదొక 10 మీటర్ పర్ సెకండ్ ఉందనుకుందాం. సో నేను కూడా 10 మీటర్ పర్ సెకండ్తోనే అదే డైరెక్షన్లో మూవ్ అయితే ఇప్పుడు నాకు అండ్ ఈ వెలాసిటీ రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రెయిన్కి సో రెండింటికి రిలేటివ్ వెలాసిటీ 0 అయిపోతుంది కదా. సో ఎందుకంటే రెండు సేమ్ స్పీడ్తో ఉన్నాం, నేను ఈ హారిజాంటల్ కాంపోనెంట్ రెండు కూడా సేమ్ స్పీడ్లో ఉన్నాం. సో మాకు ఇప్పుడు నాకు హారిజాంటల్ కాంపోనెంట్కి రిలేటివ్ వెలాసిటీ ఎంత, 0, అవునా? సో
ఇది 0 అయిందంటే రిలేటివ్ వెలాసిటీ. సో ఇప్పుడు నాకు రెయిన్ ఎట్లా కనిపిస్తుంది? ఓన్లీ వర్టికల్గా కనిపిస్తుందా? రెయిన్ ఓన్లీ వర్టికల్ కనిపిస్తుంది, అవునా? సో ద సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకుందాం. రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు నాకు రెయిన్ వర్టికల్గా కనిపించాలి. రెయిన్ వర్టికల్గా కనిపించాలి. సో ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి? ఫస్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి చెప్పండి? థింక్, ఒక్క నిమిషం థింక్ చేయండి. సో నేను ఇక్కడ ఉన్నా. సో రెయిన్ ఏమో ఇలా పడుతుంది. సో ఇప్పుడు అంటే ఇటువైపు తిరుగుతా చూడండి. సో ఇప్పుడు రెయిన్ ఇటు నుంచి పడుతుంది. సో రెయిన్ అటువైపు బ్యాక్ నుంచి ఇలా పడుతుంది అనుకుందాం స్లాంట్గా. సో ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి? సో ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో ఎలా మళ్ళీ? సో ఈ రెయిన్కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయా? ఒకటి వర్టికల్ కాంపోనెంట్, ఇంకొకటి హారిజాంటల్ కాంపోనెంట్. సో మనం టీటా ఇటువైపు తీసుకుంటే, సో లెట్ సపోజ్ దిస్ విల్ బికమ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ కాస్ టీటా అండ్ దిస్ బికమ్స్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ సైన్ టీటా. 2 కాంపోనెంట్స్ తీసుకున్నాను, అవునా? సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ డైరెక్షన్లో రన్ చేయాలి. ఈ డైరెక్షన్లో ఎంత స్పీడ్తో రన్ చేయాలి? ద మ్యాగ్నిట్యూడ్, దీని మ్యాగ్నిట్యూడ్, హారిజాంటల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో, సో నేను అంతే స్పీడ్తో రన్ చేసినప్పుడు సో నాకు ఆ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్కి, సో రెండింటికి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ 0 అయిపోతుంది కదా. సో హారిజాంటల్ కాంపోనెంట్కి నాకు రిలేటివ్ వెలాసిటీ 0 అయిందంటే సో ఇప్పుడు ఓన్లీ ఉండేది ఏంటిది? వర్టికల్ వెలాసిటీ, అవునా? ఓన్లీ వర్టికల్ వెలాసిటీ ఉంటుంది. సో అంటే అప్పుడు నాకు రెయిన్ ఎలా కనిపిస్తుంది? ద రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ ఆన్ మీ వర్టికల్లీ, అంతేనా? క్లియర్? సో ద సింపుల్ ట్రిక్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, సో రెయిన్ ఎప్పుడైనా ఇలా ఫాల్ అయితే ద పర్సన్ షుడ్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో విత్ ఏ వెలాసిటీ ఆఫ్ విత్ ఏ వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్, ఓకేనా? సో ఒకవేళ రెయిన్ ఇలా ఫాల్ అయింది అనుకోండి, సో the person should move in this direction, so with a velocity which is equals to its horizontal component of the rain, ఓకేనా? సో ఈ ఒక్క షార్ట్ ట్రిక్ అర్థం చేసుకోండి. ఇది క్లియరా ఎవ్రీవన్? దిస్ ఈజ్ క్లియర్? జస్ట్ ఏ మినిట్ గైస్. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? నౌ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. టు ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 km/h. సో ఎటువైపు నడుస్తున్నాడో మనకు తెలియదు. సో నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను. సో ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఈ పర్సన్కి ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ. సో అంటే ఇప్పుడు రెయిన్ ఎట్లా ఫాలో అవుతుంది? పర్సన్ ఈ డైరెక్షన్లో నడుస్తున్నాడు. సో నేను తీసుకున్నది అది నేను కన్సిడర్ చేసుకున్నాను. సో ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. సో అంటే అకార్డింగ్ టు మీ రెయిన్ ఇలా ఫాలో అవుతున్నట్టు కదా, రెయిన్ ఇలా ఫాలో అవుతున్నట్టు, అంతేనా? సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్. సో ఇలా ఫాలో అవుతుంది రెయిన్. సో ఈ రెయిన్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్? ఇది టీటా తీసుకుంటే రెయిన్ది. సో ఇక్కడ మనకి సో ఇప్పుడు ఏమవుతుంది? రెయిన్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ దిస్ సైడ్, ది అదర్ వన్ ఈజ్ దిస్ సైడ్. సో ఇది టీటా, దిస్ యాంగిల్ ఈజ్ టీటా కాబట్టి సో దిస్ యాంగిల్ ఆల్సో విల్ బికమ్ టీటా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇది టీటా కాబట్టి ఇది కూడా టీటా అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎంత? వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఇది. సో దిస్ విల్ బికమ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ కాస్ టీటా అండ్ దిస్ విల్ బికమ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ సైన్ టీటా, వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ సైన్ టీటా. సో వెలాసిటీ ఇప్పుడు పర్సన్ ఎంత స్పీడ్తో రన్ చేస్తే ద రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. ఈ విఆర్ సైన్ టీటాకి ఈక్వల్గా రన్ చేస్తేనే కదా. సో ఈ విఆర్ సైన్ టీటా మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో ఆ పర్సన్ కూడా అంతే వెలాసిటీతో రన్ చేస్తే అప్పుడు ద రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి. సో ద మ్యాన్ ఈజ్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 km/h అండ్ రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. సో విచ్ మీన్స్ ఈ రెండు ఒకటే అనేది అర్థం. దీస్ 2 ఆర్ ఈక్వల్ అని కదా అర్థం. సో హియర్ ద కండిషన్ దట్ ఐ కెన్ రైట్ ఈస్ ద విఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. లెట్స్ రైట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సార్ మరి పర్సన్ ఇటువైపు అనుకున్నారు కదా సార్ మీరు, రెయిన్ ఇటువైపు అన్నారు అప్పుడు. సో వాట్ ఇఫ్ పర్సన్ ఈజ్ మూవింగ్ లెఫ్ట్ సైడ్? సేమ్ థింగ్ మీరు ఎటువైపు అయినా తీసుకోండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. సో పర్సన్ ఇటువైపు 3 km/hతో వెళ్తున్నాడు. సో ఇప్పుడు రెయిన్ ఎటు పడాలి? రెయిన్ వర్టికల్గా కనిపించాలంటే ఈ పర్సన్కి రెయిన్ ఎలా పడాలి?
ఇంతేనా? ఇఫ్ ద రెయిన్ ఫాల్స్ ఇన్ దిస్ డైరెక్షన్, సో దెన్ ఓన్లీ హిస్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద మెయిన్ ఆ రెండు ఈక్వల్ ఉంటే అప్పుడు రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? సో ద సేమ్ థింగ్. సో విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ఇది టీటా తీసుకున్నాం అనుకోండి, సో రెయిన్ ఇలా ఫాలో అవుతుంది. సో రెయిన్ ఎప్పుడైనా ఇలా ఎక్స్టెండ్ చేసి దానికి కాంపోనెంట్స్ డ్రా చేయాలి. సో ఇదొక కాంపోనెంట్, సో ఇదొక కాంపోనెంట్ రెయిన్కి ఇప్పుడు. అవునా? సో ఇది టీటా కాబట్టి సో ఇది టీటా అవుతుంది. సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ కాస్ టీటా, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ సైన్ టీటా. సో ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు పర్సన్కి రెయిన్ వర్టికల్ కనిపిస్తుంది అంటే సో ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్ అండ్ ద పర్సన్ వెలాసిటీ మస్ట్ బీ ఈక్వల్. ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్ అండ్ పర్సన్ వెలాసిటీ సో మస్ట్ బీ ఈక్వల్. అవునా? సో ఎంత? ద విఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 kilometers. సేమ్ ఈక్వేషన్, వెదర్ పర్సన్ ఇటువైపు రన్ అవుతున్నా కూడా ద కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చలో, దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్, కేస్ 1 అని రాసుకోండి. ఇది కేస్ 1. సో ఇప్పుడు కేస్ 2 చూడండి. సో కేస్ 2లో వెన్ హీ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ టు 6 km/h, సో ఇట్ అపియర్స్ టు మీట్ హిమ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ పర్సన్ వెలాసిటీ చేంజ్ అవుతుందా, రెయిన్ వెలాసిటీ చేంజ్ అవుతుందా? సో రెయిన్ ఒకటే వెలాసిటీతో పడుతుంది. అవునా? సో బట్ పర్సన్ ఫస్ట్ 3 km/h వెళ్తున్నాడు. ఫస్ట్ 3 km/h రన్ చేసినప్పుడు సో వాడికి రెయిన్ వర్టికల్ కనిపించింది. అవునా? సో ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచి ఇంకా 6 km/h వెళ్తున్నాడు. సో 6 km/h వెళ్ళినప్పుడు సో అప్పుడు రెయిన్ ఎలా కనిపిస్తుంది? సో ద రెయిన్ ఈజ్ హిట్టింగ్ హిమ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees అంట. సో అంటే రెయిన్ వెలాసిటీ సేమ్ ఉంటుంది కదా. ఇక్కడ ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ప్రీవియస్ కేసులో ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. రెయిన్ వెలాసిటీ చేంజ్ అవ్వట్లే. పర్సన్ వెలాసిటీ చేంజ్ అవ్వడం వల్ల సో ద రెయిన్ సీమ్స్ టు హిట్టింగ్ హిమ్ విత్ సమ్ అదర్ వెలాసిటీ. సో బట్ మనకి రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఒక పర్సన్ అక్కడ నిల్చొని చూస్తున్నాడు అనుకోండి, ఆ నిల్చున్న పర్సన్కి ఆ రెయిన్ వెలాసిటీ అన్నది కాన్స్టెంట్గానే ఉంది. అవునా? సో బట్ ఈ మూవ్ అయ్యే పర్సన్కే డిఫరెంట్గా ఉంది. ఎందుకు? సో ఒకసారి ఏమో 3 km/h వెళ్తున్నాడు, ఇంకోసారి 6 km/h వెళ్తున్నాడు. అవునా? సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ పర్సన్ సెకండ్ కేసులో 6 km/h వెళ్తున్నాడు అనుకుందాం. 6 km/h వెళ్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు ఈ పర్సన్కి రెయిన్ ఎలా కనిపిస్తుంది అంటే ద రెయిన్ ఈజ్ హిట్టింగ్ హిమ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ద రెయిన్ ఈజ్ హిట్టింగ్ హిమ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ఇది వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ అనుకోండి. సో ఇప్పుడు ద సింపుల్ లాజిక్, ఒకటే చిన్న లాజిక్ ఇక్కడ. సో ఇక్కడ ఇది 45 అయితే ఇది 45 అవుతుంది కదా. సో దిస్ విల్ బికమ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ cos 45, వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ cos 45. సో వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ sin 45. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ కేసులో అయినా ఈ కేసులో అయినా సో వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ చేంజ్ అవ్వట్లే కదా. వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ కాన్స్టెంట్ వెలాసిటీతోనే పడుతుంది. బట్ పర్సన్ మూవ్ అవ్వడం వల్ల అతనికి విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్ రెయిన్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్. బట్ మనల్ని ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద రెయిన్. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద రెయిన్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి మనకి. వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అక్కడ నిల్చొని చూసే పర్సన్కి ఆ రెయిన్ వెలాసిటీ అయితే కాన్స్టెంట్గా ఉంటుంది, మూవ్ అవుతున్న పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు సో మనకి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ తెలుసు, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ వాల్యూ తెలుసు. సో ఈ రెండు సేమ్ ఉండాలి కదా, అంతేనా? సో ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ చేంజ్ అవ్వట్లే, పర్సన్ది చేంజ్ అవుతుంది వెలాసిటీ. సో షల్ ఐ సే ద వెలాసిటీ ఆఫ్ ద horizontal component of velocity of the rain in the second case must be equals to the horizontal velocity of the rain in the first case. So what is the horizontal velocity of the rain in the first case? Vr sin theta. So adi 3. So ఇప్పుడు second case లో కూడా its horizontal component of velocity must be same, right? So Vr sin theta, Vr sin 45. Second case లో ఎంత? horizontal component of rain Vr sin 45. So Vr sin 45 must be equals to 3. So sin 45 is 1/√2 which is equals to 3. So the velocity of the rain is 3√2 km/h. So the simple logic ఇక్కడ ఏం లేదు, రెయిన్ వెలాసిటీ చేంజ్ అవ్వట్లేదు. మనం ఏం చేసామంటే 2 కేసెస్ తీసుకున్నాం, వాళ్ళు ఇచ్చిన సినారియోని 2 కేసెస్ తీసుకున్నాం. ఫస్ట్ కేసులో వి ఫౌండ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఎంత? Vr sin theta is equals to as the rain seems to be fall vertically on him,
సో దట్ బికమ్స్ హీజ్ వెలాసిటీ. అవునా, విఆర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. అవునా, సో ఇప్పుడు సెకండ్ దాంట్లో వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ సేమ్ ఉంటుంది కదా. ఫస్ట్ దాంట్లో వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఎంత ఉందో విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, సో సెకండ్ దాంట్లో కూడా అంతే ఉంటుంది. సో మనకి ఇక్కడ రెయిన్ ఎట్ అన్ యాంగిల్ మెన్షన్ చేశారు కాబట్టి సో విఆర్ సైన్ 45 ఇది అవుతుంది, విఆర్ కాస్ 45 ఇది అవుతుంది. సో మనకు అక్కడ హార్జాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్ తెలుసు. సో అక్కడ హార్జాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత ఉందో సో ఇక్కడ కూడా అంతే ఉండాలి కదా, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ చేంజ్ అవ్వట్లేదు, పర్సన్ చేంజ్ అవుతుంది. సో ఆ రెండు కాంపోనెంట్స్ని ఈక్వల్ చేసాం. విఆర్ సైన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్ వన్ ఈజ్ విఆర్ సైన్ టీటా. సో విఆర్ సైన్ టీటా అంటే ఎంత మనకి 3. సో ఆ వాల్యూ 3 తెలుసు కాబట్టి ఐ సబ్స్టిట్యూటెడ్ 3. సో విఆర్ ఇంటూ సైన్ 45 ఈజ్ 1/√2. సో విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3√2. సో ద సింపుల్ ట్రిక్ అంతే. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఈజ్ నాట్ చేంజింగ్, దట్స్ ఇట్. క్లియర్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ద థర్డ్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ 3. సో ఇది మీరు ట్రై దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్ ఎవ్రీవన్. ద సింపుల్ ట్రిక్, ట్రై దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఫస్ట్ వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏ స్టాండింగ్ మ్యాన్ అంటే ఏంటి, పర్సన్ గ్రౌండ్ మీద ఉన్నట్లు. ఓకేనా, సో స్టాండింగ్ మ్యాన్ అబ్జర్వ్స్ రెయిన్ ఫాలింగ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ 20 m/s at an angle of 30 degrees with respect to the vertical. సో అంటే పర్సన్కి విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్ రెయిన్ ఈజ్ హిట్టింగ్ at an angle of 30 degrees. సో దట్ మీన్స్ ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. సో రెయిన్ ఇది వర్టికల్ అనుకుందాం, ఇది హారిజాంటల్. ఓకేనా, సో రెయిన్ ఎలా పడుతుంది ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో రెయిన్ ఈజ్ ఫాలింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో దీన్ని ఈ వెక్టార్ని ఎక్స్టెండ్ చేయండి. సో రెయిన్ ఇలా పడుతుంది. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు స్టాండింగ్ మ్యాన్ కదా. స్టాండింగ్ మ్యాన్ అంటే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, గ్రౌండ్ మీద ఉన్నాడు. సో వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ 20 m/s. అవునా, సో ఎంత యాంగిల్ ఎంత 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ అంట. సో ఇది 30 degrees. సో ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. అవునా, సో ఇప్పుడు కాంపోనెంట్స్ డ్రా చేయండి. సో ఇది విఆర్, దిస్ బికమ్స్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఇంటూ సైన్ 30, ఎందుకంటే టీటా ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు కాస్ కాంపోనెంట్ వస్తుంది. ఇది వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఇంటూ కాస్ 30. సో నౌ see the next sentence. So find the velocity with which the man should move so that rain appears to fall vertically on him. Find the velocity with which the man should move. అసలు పర్సన్ ఇప్పుడు ఎలా మూవ్ అవ్వాలి, రెయిన్ ఇలా ఫాలో అవుతుంది. అవునా, సో ద పర్సన్ షుడ్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎంత వెలాసిటీతోని, విత్ ద వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ద రెయిన్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్. అంతేనా, సో పర్సన్ ఈ డైరెక్షన్లో, ఇక్కడున్న పర్సన్ if he moves this side with the same velocity as the horizontal component of the rain, సో అప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ 0 ఉంటుంది. అప్పుడు రెయిన్ ఎలా కనిపిస్తుంది తనకి, ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద రెయిన్ కనిపిస్తుంది. అవునా, సో ద రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. సో దేర్ ఫోర్ ఐ కెన్ రైట్, సో ద విఆర్ సైన్ 30 మస్ట్ బి ఈక్వల్స్ టు ద వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్. అంతే కదా, సో ద మ్యాన్ లెట్ ద వెలాసిటీ విత్ which the person is moving is v అనుకుందాం. సో దట్ వెలాసిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు హార్జాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ. సో v is equals to vr sin 30. సో అక్కడ నుంచి v is equals to what is vr, velocity of the rain with respect to ground is 20 into sin 30 is 1/2. So the velocity of the person is simply 10 m/s. Very simple question, very simple question. Just మనకి పర్సన్ ఎటువైపు మూవ్ అవుతాడనే తెలియాలి. సో పర్సన్ షుడ్ మూవ్ ఇన్ ద డైరెక్షన్, దిస్ డైరెక్షన్. రెయిన్ హార్జాంటల్ కాంపోనెంట్ ఎటువైపు ఉందో అదే డైరెక్షన్లో హార్జాంటల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ అయితే ఎంత అవుతుందో సో అంత మ్యాగ్నిట్యూడ్తో రన్ చేస్తే అప్పుడు రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. ఓకేనా, సో వెరీ ఈజీ క్వశ్చన్ దిస్ వన్. క్లియర్ దిస్ పార్ట్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో దట్స్ ఇట్ ఫర్ ద రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. సో మనకి ఇలాంటి సినారియోస్ తప్పితే వేరే దాంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ అడగరు. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ సినారియోస్ తీసుకున్నాను నేను. ఓకేనా, సో మోస్ట్లీ బేస్డ్ ఆన్ దోస్ టాపిక్స్ ఓన్లీ దే లాస్ట్ ద క్వశ్చన్. యాక్చువల్గా లాస్ట్ 3-4 years నుంచి దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్
రివర్ బోట్ కాన్సెప్ట్. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ అడుగుతున్నారు, బట్ బెటర్ యూ లెర్న్ దట్ రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకేనా, కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఓకేనా, సో రివర్ బోట్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే సో కంపల్సరీ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మన కైనమాటిక్స్లో క్వశ్చన్ వస్తే రివర్ బోట్ క్వశ్చన్స్ నుంచే అడుగుతున్నారు. ఓకే, చలో. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఇది రివర్ అనుకుంటున్నాను. లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ రివర్. సో ఇప్పుడు ఒక పర్సన్ లేదంటే బోటు పర్సన్నే తీసుకుందాం. ఈ పర్సన్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాడు, ఈ పర్సన్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాడు. సో లెట్ సపోజ్ ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఐఎమ్ టేకింగ్. సో పర్సన్ ఇక్కడికి రీచ్ అవ్వాలనుకోండి, పర్సన్ ఇక్కడికి రీచ్ అవ్వాలనుకోండి. సో అప్పుడు పర్సన్ ఏం చేయాలి? సో ఇలా పర్పెండిక్యులర్గా ఇక్కడ ఇలా స్టార్ట్ అయితే సో పర్సన్ ఇక్కడికి రీచ్ అవుతాడా? డైరెక్ట్ పర్సన్ ఇలా స్టార్ట్ అయ్యాడు అనుకోండి, స్విమ్ చేసుకుంటా, ఇక్కడికి రీచ్ అవుతాడా? అవ్వడు. ఎందుకు? సో రివర్ వెలాసిటీ ఇటువైపు ఉంది కాబట్టి, సో రివర్ ఏం చేస్తుంది? ద పర్సన్ని ఇటువైపు లాగేస్తుందా రైట్ సైడ్, సో దట్ ద పర్సన్ రీచెస్ దిస్ పాయింట్. అవునా? సో దట్ ద పర్సన్ రీచెస్ దిస్ పాయింట్. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా స్టార్ట్ అయితే పర్సన్ ఇక్కడికి రీచ్ అవ్వడు, సో ఇక్కడికి రీచ్ అవుతాడు. సో దీన్ని ఏమంటాం అంటే మనం, దిస్ ఈజ్ కాల్డ్ ద డ్రిఫ్ట్ అంటాం. డ్రిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, బట్ ఇక్కడికి వెళ్ళాడు. సో దిస్ హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ద డ్రిఫ్ట్. ఒకవేళ పర్సన్ ఇక్కడికి రీచ్ అవ్వాలనుకోండి, ఇక్కడికి రీచ్ అవ్వాలంటే అప్పుడు పర్సన్ ఏం చేయాలి? ద పర్సన్ షుడ్ స్విమ్ ఇన్ దిస్ డైరెక్షన్. అవునా? సో ద పర్సన్ షుడ్ స్విమ్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ సమ్ యాంగిల్ టీటా. సో ఇప్పుడు ఇలా స్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఇలా స్టార్ట్ అయితే సో డ్యూ టు ద రివర్ ఫ్లో సో ఇలా వెళ్ళి సో అప్పుడు ఇక్కడికి వస్తాడు. అంతేనా? సో బేసిక్ కాన్సెప్ట్ కొంచెం జనరల్గా థింక్ చేయండి. ఒక కాలువ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, సో ఆ కాలువలో మనం ఎగ్జాక్ట్గా కాలువ ఇలా ఫ్లో అవుతుంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లొకేషన్కి వెళ్ళాలనుకోండి, సో వాట్ ఐ షుడ్ డూ? ఐ షుడ్ స్టార్ట్ స్విమ్మింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో స్విమ్ చేస్తే అప్పుడు నేను ఇక్కడికి వెళ్తా. అవునా? సో అదే నేను ఇలా స్టార్టింగ్లోనే ఇలా స్విమ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, సో రివర్ కాలువ ఇటు వెళ్తుంది కాబట్టి సో ఐ విల్ మూవ్ సమ్ ఫార్ దాన్ ద ఆపోజిట్ బ్యాంక్. అవునా? సో దాన్ని ఏమంటారంటే డ్రిఫ్ట్ అంటారు. దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్. ఓకేనా? సో లెట్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ బి డబ్ల్యూ అనుకుందాం. సో ఈ విడ్త్ ఆఫ్ ద రివర్ డబ్ల్యూ అనుకుందాం. సో ఇక్కడ మీకు జనరల్ ఫార్ములాస్ జనరల్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో దెన్ ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో మనకి ఇది విడ్త్ ఆఫ్ ద రివర్ లెట్ ఇట్ బి డబ్ల్యూ అనుకుందాం. లెట్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ బి డబ్ల్యూ. సో ఇప్పుడు సో ఇక్కడ స్టార్ట్ అయిన పర్సన్ ఇక్కడికి రీచ్ కావడానికి లేదంటే ఇక్కడికి రీచ్ కావడానికి ఎంత టైం తీసుకున్నాడు? సో హౌ మచ్ టైమ్ డస్ హీ టేక్ టు మూవ్ టు ద అదర్ బ్యాంక్? సో దానికి టైం ఫైండ్ చేయడానికి ఎప్పుడైనా కూడా ద టైం టేకెన్, ఆల్వేస్ రిమెంబర్ ద టైం టేకెన్కి ఫార్ములా ఏంటంటే సో ద డిస్టెన్స్ హీ కవర్డ్ ఇన్ ద వై డైరెక్షన్, ద డిస్టెన్స్ హీ కవర్డ్ ఇన్ ద వై డైరెక్షన్ బై ద స్పీడ్ దట్ హీ మెయింటైన్స్ ఇన్ ద వై డైరెక్షన్, ద స్పీడ్ ఇన్ వై డైరెక్షన్. సో టైంకి ఎప్పుడు కూడా మీరు సో ద డిస్టెన్స్ ఇన్ వై డైరెక్షన్ బై స్పీడ్ ఇన్ వై డైరెక్షన్ తీసుకోవాలి. సో డిస్టెన్స్ ఇన్ వై డైరెక్షన్ ఏంటి? ద డిస్టెన్స్ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ సింప్లీ విడ్త్ ఆఫ్ ద రివర్. ఓకేనా? సో ద స్పీడ్ ఇన్ వై డైరెక్షన్ ఐఎమ్ రైటింగ్ సింప్లీ vy. సో ద టైమ్ టేకెన్ ఫార్ములా ఫర్ రివర్ బోట్ క్వశ్చన్స్ ఆర్ రివర్ స్విమ్మర్ క్వశ్చన్స్కి సింప్లీ విడ్త్ ఆఫ్ ద రివర్, ఆ వర్టికల్ డిస్టెన్స్ విడ్త్ బై వాట్ ఈస్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ తీసుకోవాలి. క్లియర్? సో క్వశ్చన్స్ చేస్తాను మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో అదే ఇప్పుడు మనల్ని డ్రిఫ్ట్ అడిగారనుకోండి, సో వాట్ ఈస్ ద డ్రిఫ్ట్ అని అడిగారనుకోండి, సో డ్రిఫ్ట్కు ఫార్ములా ఏంటంటే సో ద హారిజాంటల్ స్పీడ్. డ్రిఫ్ట్ అంటే ఏంటి? డిస్టెన్స్ కదా మనకు జనరల్గా. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అవునా? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ కావాలి. డ్రిఫ్ట్ అంటే ఏంటి? డిస్టెన్సే కదా. డ్రిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ దట్ హీ మూవ్డ్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ కూడా అంతే. సో ఈ డ్రిఫ్ట్ అన్నది, ఈ డ్రిఫ్ట్కి స్పీడ్ ఎంత ఉంటుంది? ద స్పీడ్ విల్ బి వెలాసిటీ ఆఫ్ ద రివర్, విఆర్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇంటూ హౌ మచ్ టైమ్ డస్ హీ టుక్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం తీసుకున్నాడు. సో దట్స్ అ డ్రిఫ్ట్. సో డ్రిఫ్ట్కి ఫార్ములా వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇంటూ టైం టేకెన్, వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇంటూ టైం టేకెన్. క్లియర్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే టైం తీసుకున్నాడో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తున్నాడు కాబట్టి
సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ టైం కదా, అదే లాజిక్ అక్కడ. సో డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ఇంటూ టీ. క్లియర్? సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, టైం టేకెన్ అండ్ డ్రిఫ్ట్. సో నౌ లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. యా, సో లెట్స్ టేక్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ డయాగ్రామ్ మేక్ చేయండి. సో మీకు ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే ఫిజిక్స్లో మీకు కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేస్తే 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ డన్ అన్నట్లే. ఓకే, సో సీ హియర్. ఏ మ్యాన్ కెన్ స్విమ్ at 4 km/h in still water. He is crossing a 8 km wide river anta. So consider this is a river. So width enta, river width vachesi 8 kilometers anta. Okay, so then if he swims perpendicular to the river flow, so ఇప్పుడు river ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం, the velocity of the river ఇచ్చారా? Did they give? So the flowing at the rate of 3 km/h. So velocity of the river ఎంత ఇచ్చారు? 3 km/h ఇచ్చారు. ఓకేనా? సో లెట్ సపోజ్ ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇప్పుడు పర్సన్ ఎలా స్టార్ట్ అవుతున్నాడు అంటే ఇఫ్ హీ స్విమ్స్ పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో, సో పర్సన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఈ స్విమ్మింగ్ పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో అంటే ఇలా స్విమ్ చేస్తున్నాడు. సో విత్ వాట్ వెలాసిటీ? వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కదా, విత్ రెస్పెక్ట్ టు రివర్. సో రివర్లో పర్పెండిక్యులర్గా వెళ్తున్నాడు. వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఎంత? 4 km/h. 4 km/h. సో నౌ ఫైండ్ ద, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. రివర్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా, సో ఇక్కడ నుంచి స్విమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆపోజిట్ బ్యాంక్ ఇక్కడ నుంచి స్విమ్ చేస్తే సో ఇలా వెళ్తాను కదా, ఎందుకంటే డ్యూ టు ద రివర్ ఫ్లో. సో ఇప్పుడు నేను ఇలా వెళ్తాను, స్ట్రైట్ వెళ్ళలేను, ఎందుకంటే రివర్ ఇటువైపు నెట్టేస్తుంది కదా, అవునా? సో ఇలా వెళ్ళాల్సిన నేను, సో ఐ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఐ స్విమ్ ఇన్ దిస్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ద రివర్ ఫ్లో, అవునా? సో ఇప్పుడు గ్రౌండ్ మీద ఉండి చూసే పర్సన్కి సో ఏమనిపిస్తుంది? సో ఐఎమ్ యాక్చువల్లీ మెయింటైనింగ్ దిస్ పాత్ అనిపిస్తుందా? అంతేనా? బట్ నేను యాక్చువల్గా ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, బట్ ఐఎమ్ టేకింగ్ దిస్ పాత్ డ్యూ టు ద రివర్ ఫ్లో. సో అంటే నా వెలాసిటీ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది గ్రౌండ్ మీద నుంచి చూసే పర్సన్కి. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్? ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ యూ షుడ్ ఫైండ్. ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాం ఇక్కడ మనం? ద సింపుల్ లాజిక్. వాట్స్ ద లాజిక్ దట్ వీ కెన్ యూస్? ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు, వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా రాయండి, వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విఎస్ మైనస్ విఆర్, అంతేనా? విఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ మైనస్ విఆర్. సో ఇక్కడ గ్రౌండ్ పెట్టేశాను. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ చూడండి, వాట్ డు వి రిక్వైర్? ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. సో ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇప్పుడు దీన్ని ఇటు సెండ్ చేయండి. సో వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఇది దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చారు. సో ఇదేంటి? 3i క్యాప్, అవునా? సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్? ఇలా వెళ్తున్నాడు పర్పెండిక్యులర్గా, అంటే 4j క్యాప్. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ 4j క్యాప్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ 3i క్యాప్. సో దేర్ ఫోర్ ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ విల్ బీ ఈక్వల్స్ టు, ఐ కెన్ రైట్ దిస్ అండ్ రీఅరేంజ్ చేస్తున్నాను, 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. బట్ మనల్ని ఏమడిగారు? స్పీడ్ అడిగాడు. సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ, అవునా? వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ విల్ బి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square ప్లస్ 4 square. సో విచ్ ఈజ్ నథింగ్ బట్, సో √25 విచ్ ఈజ్ నథింగ్ బట్ 5 km/h ఇచ్చారా? 5 km/h. సో అంటే స్విమ్మర్ యాక్చువల్గా ఎంత స్పీడ్తో స్టార్ట్ అవుతున్నాడు పర్పెండిక్యులర్గా? హీ స్టార్టింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 4 km/h పర్పెండిక్యులర్గా. బట్ గ్రౌండ్ నుంచి చూసే పర్సన్కి స్విమ్మర్ స్పీడ్ ఎంత కనిపిస్తుంది? 5 km/h. ఎందుకు? వై? బికాస్ ఆఫ్ ద రివర్ ఫ్లో. సో పర్సన్ ఇలా స్విమ్ చేస్తున్నప్పుడు సో ద రివర్
ఇటువైపు తీసుకెళ్తున్నాం అవునా. సో ద రివర్ స్పీడ్ స్విమ్మర్ స్పీడ్ రెండు యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో విచ్ మీన్స్ 5 km/h ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. క్లియర్? అండర్స్టూడ్? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. సో దెన్ టేక్ ద సెకండ్ క్వశ్చన్. సో ద B question is find the time taken to cross the river. సో మీకు టైం టేకెన్కి ఫార్ములా ఏం చెప్పాను? ద టైమ్ టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు ద డిస్టెన్స్ ఇన్ y బై ద స్పీడ్ ఇన్ y, రైట్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ y ఇక్కడ? ద డిస్టెన్స్ ఇన్ y ఈజ్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ద రివర్ విచ్ ఈస్ 8 km/h బై విచ్ ఈస్ 8 km not per hour. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ ద y డైరెక్షన్? సో వెలాసిటీ ఇన్ ద y డైరెక్షన్ పర్పెండిక్యులర్గా వెలాసిటీ ఎంత? 4 కదా, అంతేనా. సో ఎప్పుడైనా పర్పెండిక్యులర్ వెలాసిటీ తీసుకోవాలి. 4 ఈజ్ ద పర్పెండిక్యులర్ వెలాసిటీ. సో 8/4 2. సో ద టైమ్ టేకెన్ టు క్రాస్ ద రివర్ ఈస్ 2 hours. 2 hours, రైట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద డ్రిఫ్ట్. సో ఇక్కడ డ్రిఫ్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే పర్సన్ రివర్ ఇటు ఫ్లో అవుతుంది, పర్సన్ ఇలా స్టార్ట్ అయ్యాడు. సో పర్సన్ ఎక్కడికి వెళ్తాడు? హీ గోస్ సమ్వేర్ అరౌండ్ హియర్. హీ గోస్ సమ్వేర్ అరౌండ్ హియర్, రైట్. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో మనకు డ్రిఫ్ట్కి ఫార్ములా ఏం చెప్పాను మీకు? ద డ్రిఫ్ట్ ఆల్వేస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇన్ x డైరెక్షన్ ఇంటూ ద టైమ్ టేకెన్. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ ద x డైరెక్షన్ మనకి? ద వెలాసిటీ ఇన్ ద x డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ద రివర్, అవునా. సో వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఈస్ ఎంత ఇచ్చారు? 3. సో వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఈస్ 3. సో టైమ్ వీ గాట్ ఇట్ యాజ్ 2. సో విచ్ మీన్స్ 3 into 2 6 kilometers is the drift. 3 into 2 6 kilometers is the drift. సి మీకు సింపుల్గా ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫైండ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే, సో మనకి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ ఇది తెలుసు ఎంత? ఇది 4 కదా. సో అండ్ వెలాసిటీ ఆఫ్ ద రివర్, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఎంత అవుతుంది? 3 కదా. సో ఇది 4 ఇది 3. సో పర్సన్ ఇప్పుడు ఇలా వెళ్తాడు కదా. సో దిస్ మస్ట్ బీ 5 కదా. సింపుల్ లాజిక్. మీరు ఓన్లీ వెక్టార్స్ డ్రా చేసి యూ కెన్ టెల్ ద ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రివర్ వెలాసిటీ ఇటు 3 ఉంది, పర్సన్ వెలాసిటీ ఇట్లా పర్పెండిక్యులర్గా 4 ఉంది. సో ఇది 3 ఇది 4 అయిందంటే కంపల్సరీ హైపోటెన్యూస్ 5 అవ్వాలి కదా. సో దిస్ ఈస్ 5, దిస్ ఈస్ 3, దిస్ ఈస్ 4. క్లియర్? అండ్ ద డ్రిఫ్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 6 kilometers. సి ఇదేమో స్పీడ్, ఇది డిస్టెన్స్. క్లియర్? సో దిస్ ఈస్ ద riverboat question. Understood everyone? Chalo, next. So try to solve this question on your own everyone. First, MSET 2017 question, this one. This question was asked in MSET 2017. So first try to understand the question. Very simple question. Just 30 seconds lo 20 seconds lo cheyochu. So a person wants to swim a river which is the width of 200 meters. So 200 meters width anta. Next, so he swims, the river is flowing at the speed of, this is the velocity of the river which is flowing at the speed of 2 meters per second. Okay, so if the velocity of the swimmer with respect to the river is 1 meter per second, so this velocity of the river with respect to the swimmer, with respect to the river is velocity of the swimmer, sorry, velocity of the swimmer with respect to the river, velocity of the swimmer with respect to river is 1 meter per second. This is velocity of the river with respect to ground. So now how far from the point directly opposite to the starting point does the swimmer reach the opposite bank? సో అంటే ఏంటంటే పర్సన్ ఇలా స్విమ్ చేస్తున్నాడు, సో యాక్చువల్లీ ఇక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాడు, బట్ ఏమవుతుంది? సో డ్యూ టు ద రివర్ ఫ్లో ఇక్కడికి రీచ్ అవుతాడు, అంతేనా? సో మనం ఏమనుకుంటాం, ఏం ఫైండ్ చేయమంటున్నారంటే హౌ ఫార్ ఫ్రమ్ ద పాయింట్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద స్టార్టింగ్ పాయింట్ డస్ ద స్విమ్మర్ రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయమంటున్నారు. సో అంటే డ్రిఫ్ట్ ఫైండ్ చేయాలి. సో మనకు డ్రిఫ్ట్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? ద డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ద వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఇంటూ టైం టేకెన్, అవునా? సో మనకు వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఆల్రెడీ తెలుసు. వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద రివర్ వెలాసిటీ 2 meter per second. సో బట్ టైం తెలియదు, అవునా? సో టైం ఎలా ఫైండ్ చేస్తాం? టైంకి ఫార్ములా ఏంటి? వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద డిస్టెన్స్ ఇన్ వై ఈజ్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ద రివర్ బై, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద
స్విమ్మర్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. సో వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్ ఈజ్ 1. సో వర్టికల్గా 1 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు కదా. సో టైమ్ ఈజ్ 200. సో ఇక్కడ 2 into 200. సో విచ్ మీన్స్ 400 డ్రిఫ్ట్ టు 400. ఇవన్నీ మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్స్. సో ద డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 400 meters. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 200 seconds. ఇది టైము. సో వెరాజ్ దిస్ వన్ ఇది డ్రిఫ్ట్. క్లియర్? సో ద ఆన్సర్ ఈజ్ 400 meters. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలా చిటికలే చేసేయచ్చు. అవునా? మనకు జస్ట్ 2 ఫార్ములాస్ తెలిస్తాయి. నెక్స్ట్ సో ఈ 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండమ్మా. సో క్రాసింగ్ ద రివర్ ఇన్ ద షార్టెస్ట్ టైం. సో whenever you want to cross the river in the shortest time, so you should swim perpendicular to the river flow. You should swim perpendicular to the river flow. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో అంటే ఎప్పుడైతే పర్సన్ ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్గా స్విమ్ చేస్తాడో, సో దెన్ ఓన్లీ ద టైమ్ టేకెన్ విల్ బీ లెస్. ఓకేనా? సో అది జస్ట్ ఒక పాయింట్ లాగా గుర్తుపెట్టుకోండి. సో దట్ ద పర్సన్ రీచెస్ సమ్వేర్ అరౌండ్ హియర్, ఇటువైపు రీచ్ అవుతాడు. ఓకే, క్లియర్? నెక్స్ట్, సో అదే ఒక థియరీ క్వశ్చన్ లాగా అనమాట. సో whenever the person wants to reach in the shortest time, so the person should swim perpendicular to the river flow. Okay, next. So what is the crossing the river along the shortest path? సో దీనికి ఏంటంటే, సో పర్సన్ ఇక్కడ నుంచి ఎప్పుడైనా షార్టెస్ట్ పాత్లో ఆపోజిట్ బ్యాంక్ రీచ్ అవ్వాలంటే ద పర్సన్ షుడ్ స్విమ్ ఆర్ స్విమ్మర్ షుడ్ స్విమ్, పర్సన్ షుడ్ స్విమ్ at an angle theta with respect to vertical. So the person should swim at an angle theta with respect to vertical. అంటే సో ఈ స్విమ్మర్ అనేవాడు, దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద బోట్, వాట్ ఎవర్. సో విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ హీ షుడ్ స్టార్ట్ ఎట్ అన్ యాంగిల్ టీటా. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ద రివర్ ఫ్లో, ఇది రివర్ ఫ్లో కదా, వెలాసిటీ ఆఫ్ ద రివర్ కదా. సో ద పర్సన్ విల్ రీచ్ దిస్ పార్ట్, ఇటువైపు రీచ్ అవుతాడు. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ బికమ్స్ ద షార్టెస్ట్ పాత్. అంతేనా? ఇలా స్టార్ట్ అయిన వాడు డ్యూ టు ద రివర్ ఫ్లో ఏమవుతుంది, ఇటువైపు రైట్ సైడ్కి మూవ్ అవుతాడు, ఎందుకంటే ద రివర్ ఫ్లో ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్? సో అప్పుడు ఇలా స్టార్ట్ అయిన వాడు ఇలా సో ఈ పాత్కి రీచ్ అవుతాడు. అంటే దిస్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్. ఇది లాంగే అవుతుంది, ఇది లాంగే అవుతుంది. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళినప్పుడే షార్టెస్ట్ పాత్ అవుతుంది, షార్టెస్ట్ పాత్. సో స్ట్రైట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, స్ట్రైట్గా స్టార్ట్ అవ్వద్దు. సో ఇట్లా సమ్ యాంగిల్తో స్టార్ట్ కావాలి. ద పర్సన్ షుడ్ స్విమ్ ఎట్ అన్ యాంగిల్ టీటా సో దట్ డ్యూ టు ద రివర్ ఫ్లో హీ రీచెస్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ బ్యాంక్. ఓకేనా? సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్లో సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఫైండ్ దిస్ వెలాసిటీ అని అడుగుతారు, ఈ వెలాసిటీ ఇచ్చి ఈ వెలాసిటీ అని అడుగుతారు. అంటే వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇచ్చి వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ అని అడుగుతారు, ఇఫ్ హీ హ్యాస్ టు టేక్ ద షార్టెస్ట్ పాత్. సో సింపుల్గా ఏం చేయొచ్చు అప్పుడు మీకు, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏం రాయొచ్చు ఇక్కడ, వెలాసిటీ ఆఫ్ ద ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఈస్ విఆర్, హైపోటెన్యూస్ ఈస్ విఎస్. ఓకే, సో దేర్ ఫోర్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ ఇంటూ సైన్ టీటా. లేదంటే వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ విఆర్ బై సైన్ టీటా. ఓకేనా? విఆర్ విఎస్ ఇచ్చి ఎట్ వాట్ యాంగిల్ ఈ షుడ్ స్టార్ట్ అని అడుగుతారు. లేదంటే టీటా ఇచ్చేసి విఎస్ ఇచ్చేసి వాట్ షుడ్ బి ద రివర్ ఫ్లో అని అడుగుతారు. లేదంటే విఆర్ టీటా ఇచ్చేసి వాట్ షుడ్ బి ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ అని అడుగుతారు. సో ఆ మూడింటికి కూడా యూ కెన్ యూస్ ద సింపుల్ దిస్ పాత్. వెన్ ఎవర్ దే సే ద boat should take the, or swimmer should take the shortest path, so you should remember he should start at an angle theta. సో ఇది విఎస్ అవుతుంది, ఇది విఆర్ అవుతుంది. బోట్లో అయితే విబి అని తీసుకోండి, వెలాసిటీ ఆఫ్ ద బోట్, ఇది వెలాసిటీ ఆఫ్ ద రివర్. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ బై విఎస్. అదే బోట్ క్వశ్చన్స్లో అయితే విఆర్ బై విబి. క్లియర్? సో విత్ దిస్ విల్ వైండ్ అప్ ద టుడేస్ లెక్చర్. సో లెక్చర్ కొంచెం లెంతీ అయింది టుడే. సో బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు రివర్ బోట్ క్వశ్చన్స్లో కానీ రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో కానీ సో ఏ డౌట్స్ ఉన్నా కూడా సో జస్ట్ గో త్రూ ద వీడియో 1 or 2 times. ఓకేనా? సో మీకు రిలేటివ్ వెలాసిటీ అన్నది కంప్లీట్గా అర్థమైపోతుంది. ఓకే, అండ్ స్టార్ట్ డూయింగ్ సమ్ క్వశ్చన్స్. నేను ఇక్కడ వర్క్షీట్ అటాచ్ చేస్తాను, డిపిపి.
ఇన్ ద డిస్క్రిప్షన్. సో కంపల్సరీ ఆ డిపిపి సాల్వ్ చేయండి. సో మనకు ఫిజిక్స్లో ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ అర్థమైనట్లే ఉంటుంది, బట్ సో యూ కెన్ డూ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్ హోమ్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. అదర్వైజ్ నాకు కాన్సెప్ట్ వచ్చింది సో ఐ కెన్ డైరెక్ట్లీ గో అండ్ రైట్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అక్కడ స్ట్రక్ అవుతారు. ఓకేనా? సో అందుకనేసి కంపల్సరీగా ఏ కాన్సెప్ట్కైనా మీకు క్లియర్గా అన్ని క్వశ్చన్స్ చేయగలిగే వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, మీకు ఆల్రెడీ డిపిపి ఇస్తున్నాను కాబట్టి ఆ డిపిపిలో నుంచే క్వశ్చన్స్ చేయండి. ఓకే, సో విత్ దిస్ విల్ వైండ్ అప్ టుడేస్ లెక్చర్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So thank you. So keep studying, guys.